ఎంఆర్పీఎస్ కోటగిరి ఉమ్మడి మండలం ఆధ్వర్యంలో ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జయంతి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఉమ్మడి మండల కోటగిరి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కె పోచీరామ్ మాట్లాడుతూ ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా పక్షం ఎన్నో పోరాటాలు చేస్తూ మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించాలి అని వారు ఉద్యమాలు చేయడం జరిగింది. ఉద్యమాలు చేస్తూ బడికి వెళ్ళి కష్టపడి చదువుకొని ఉపాధ్యాయురాలుగా పట్టా సాధించారు. కాబట్టి వారి యొక్క జీవిత త్యాగాలను గుర్తు చేస్తూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సావిత్రిబాయి పూలే యొక్క జయంతిని జనవరి 3న ప్రతి సంవత్సరం జయంతి నిర్వహించుకోవాలి అని ప్రత్యేకంగా జీవో తీసుకురావడం గర్వకారణం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆయన ఎంఆర్పీఎస్ పక్షం ధన్యవాదాలు తెలుపుతున్నాం. కార్యక్రమంలో కనం శ్రీను, జెండా దినేష్, శ్రీకాంత్, నితిన్, గొంటి నవీన్, కిరణ్, ప్రవీణ్, భూమయ్య, విహెచ్పిఎస్ శ్రీను తదితరులు అందరూ పాల్గొన్నారు. ఈరోజు కోటగిరి మండలం కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఈరోజు ఏదైతే డాక్టర్ సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని ఈరోజు మేము కోటగిరి పక్షాన వారి జయంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ జయంతిని యొక్క మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అధికారికంగా జయంతి జరుపుకోవడం అంటే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎంఆర్పీఎస్ పక్షాన మరి ప్రతి ఒక్కరికి మా ఎంఆర్పీఎస్ పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. మరి ఈరోజు వారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో మొట్టమొదటిగా భారతదేశానికే ఒక సావిత్రిబాయి పూలే ఒక మహిళలకు వన్నె తెచ్చిన పేరు. ఈరోజు ఆమె గురువు ఉపాధ్యాయురాలుగా మొదటి ఉపాధ్యాయురాలుగా మనకు మంచి మహిళలకు ఆత్మగౌరవం తీసుకొచ్చిందంటే మరి నిజంగా గర్వించదగ్గ విషయం. కాబట్టి అలాంటి సావిత్రిబాయి పూలే జయంతిని ఈరోజు మేము మనస్ఫూర్తిగా జయంతి సందర్భంగా ఇక్కడ అందరూ కోరుకుంటూ మరి ఆ జయంతికి ఇలాంటి ఆశయాలను మరెన్నో జరుపుకోవాలని ముందుకు వారి ఆశయాలను మేము తీసుకెళ్తామని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. కోటగిరి మండల పక్షాన మరి బడుగు బలహీన వర్గాల కోసం వారు త్యాగాలను మరువరానిది. కాబట్టి ఈరోజు మరి ప్రతి ఒక్కరూ ఆ జయంతిని గౌరవించాల్సిన అవసరం ఉన్నది. ఆ మహిళల ఉపాధ్యాయులకు మరొకసారి మా ఎంఆర్పీఎస్ పక్షాన అనగారిన వర్గాల పక్షాన వారికి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతాము. జై మాదిగా.